ఇంకో వార్త ఏంటంటే ఇవే ఇక కవితకి నో బెయిల్. మనం ఇందాక అన్న వార్త ఇగో ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పిన సుప్రీంకోర్టు, ఇందాక నేను చెప్పిన కదా ట్రయల్ కోర్టుకు వెళ్ళమని చెప్పింది. 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. కవిత రాజకీయ వ్యక్తి అయినందున ఆమె పిటిషన్ను నేరుగా స్వీకరించలేమని, ఆమె పొలిటికల్ లీడర్ కాబట్టి నేరుగా స్వీకరించలేమని, బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని, కస్టడీలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నేను దొంగను కాదు, వాళ్ళే తప్పుగా అరెస్ట్ చేసిర్రు అని చెప్పడానికి పిటిషన్ వేసింది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, తల్లి నువ్వు దొంగవే, నీకు ఆల్రెడీ దాంతో ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయం ఉంది, తెలిసింది కాబట్టి ఆ విచారణలో నడుస్తుంది కాబట్టి, అయితే నువ్వు పొలిటికల్ లీడర్ అయినంత మాత్రాన నేరుగా నీకు తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ట్రయల్ కోర్టుకే వెళ్ళమ్మా, నువ్వు కింది కోర్టుకి వెళ్ళని చెప్పి సుప్రీంకోర్టులో తిరస్కరించింది. సోదాల పేరుతో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని సిబిఐ స్పెషల్ కోర్టు తనను కస్టడీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 537 పేజీల పిటిషన్ను ఆమె దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సుందరేష్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈడీ తీరు కలచి వేసిందట. కవిత లాయర్లు చెప్తారు కలచి వేసిందట. కవిత తరపున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, విక్రమ్ చౌదరి వాదనలు కొనసాగించారు. తొలుత సిబల్ వాదనలు ప్రారంభిస్తూ హైకోర్టుకు వెళ్లాలని మాత్రం సూచించొద్దని కోరారు. ఇదే నేను అన్నది, హైకోర్టుకు మాత్రం వద్దు, ఇక్కడనే ఇవ్వండి అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు కపిల్ సిబల్. బట్ కవితకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి స్టేట్మెంట్ను అప్రూవర్ల నుంచి ఈడీ సేకరించింది తప్ప ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా దర్యాప్తు సంస్థ దగ్గర లేదని అన్నారు. నిరుడు సెప్టెంబర్లో కవితను నిందితురాలుగా ఈడీ పేర్కొనలేదని, కానీ కవిత అరెస్టు రిపోర్టులు మాత్రం ఆగస్టులోనే కవితకు వ్యతిరేకంగా పలు ఆధారాలను చూపిందని తెలిపారు అంటూ మొత్తానికి లిక్కర్ స్కామ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నది వీధులల్లో నడి గడ్డ మీద సుప్రీంకోర్టులో అమ్మగారు దొంగగారు తాకట్టు పెట్టేసింది. మన సిగ్గు తీసేసింది, ఇక మన ఇజ్జత్ పోయింది. ఇక ఇట్లా చేసిన వాళ్ళు అయితే లేరు. ఇంత అధ్వానమా? మొగోలు లేరాలి ఇంట్లో, మొగోలు లేనట్టు ఆడామే చేసింది ఆ దందా. చేసిన దందా చక్కనైనా చేసి సావచ్చు కదా, ఎవరి కొంపలార్పనికి ఇవన్నీ.